ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకే ఛానల్. ఈరోజు మనం మినపప్పుతో కుడిమి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందు రోజు నైటు మినపప్పు పావు నానబెట్టుకొని తెల్లవారు లేసి కడుక్కొని అందులో మనం 2 పావుల సుజి కలుపుకొని ఇలాగా ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. దీని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి మనం ఆయిల్ అయినా సరే వాటర్ అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా తడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుని మనం ఈ ప్లేట్లో వేసుకుందాం. మనకి ఎక్కువగా లావుగా కనిపించాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, కానీ కొంచెం తక్కువ వేసుకొని పలుచగా చేసుకుంటే అది మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కాసి పెట్టుకొని అందులో మనం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మనం ఇది వేసుకున్న రుబ్బుని ఈ ప్లేట్ని ఇందులో పెట్టుకోవాలి. దీని మీద కరెక్ట్గా సెట్ అయిన మూతని మనం పెట్టుకోవాలి. ఈ విధంగా 10 మినిట్స్ కుక్ అయిన 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం కుడుము పెట్టుకున్నాం కదా, దానికి సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో ముందుగా చూడండి. 5 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 5-6 రెబ్బలు ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. ఇవి మనకి కావాల్సినవి. ఇప్పుడు ఇది ఎలా చేద్దామో చూద్దాం. కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. చట్నీకి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని ఇలాగా నిలువుగా మధ్యలో నుంచి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలు. టమాటాని దీన్ని కూడా ఈ విధంగా మనం నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉన్నారు ఇప్పుడు? మీకు చలి ఎక్కువగా ఉందా? ఎలా ఉంది ఇంట్లో వాతావరణం? అందరూ బాగున్నారా? కరోనా థర్డ్ వేవ్ అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్ళు తాగడం, ఎక్కువగా బయటికి వెళ్ళకండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రాసుకుంటూ ఉండండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. చిన్న అల్లం ముక్క ఈ సైజు సరిపోతుంది. 5 టమాటాలకి ఎక్కువ ఏమీ అవసరం లేదు. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరే చెప్తారు చాలా బాగుందని చెప్తారు. ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయని తీసుకొని ఒక 5 రెబ్బలు అయితే మనకి సరిపోతుంది. నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడక్కడ హిందీ వర్డ్స్ వచ్చేస్తుంటాయి, ఏమనుకోకండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఉడికిందా లేదా అన్నది. అయిపోవచ్చింది, కొంచెం ఉంది. ఒక 5 సెకండ్స్, ఓన్లీ 5 సెకండ్స్. చట్నీ కోసం గ్యాస్ వెలిగించుకొని కాసి పెట్టుకొని ఆయిల్ వేద్దాం. కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో నూనె వేడి అయిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ
అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని టమాటా తర్వాత వేసుకొని చట్నీ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు నేను కొత్తిమీర వేయటం లేదు, ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను. చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అవని ఇప్పుడు చూద్దాం, అయిపోయి ఉంటుంది. కుడుము బాగా అయిపోయింది. ఇది మనం దీన్ని చల్లారిన తర్వాత తీసుకుంటే నీట్గా వస్తుంది. నీట్గా చల్లారిన తర్వాత దీనికి కట్ చేసుకొని ముక్కలు తీసుకుంటే నీట్గా వస్తుంది. కొంచెంసేపు దీన్ని చల్లారనిద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కుడుముతో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఇందులో ఉప్పు వేద్దాం. రుచికి సరిపడినంత అలాగే కారం, ఇది మసాలా అన్నీ వేసి ఆడించుకున్న కారం మిక్స్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ ఆడించుకోవడమే. చల్లగా అయిపోయింది, దీన్ని కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇదండి చూడండి ఇంత నీట్గా వచ్చాయి. చూడండి, నీట్గా ఉన్నాయి చూసారా. ఇది ప్రయోజనం చూడండి. ఇందులో మనం చింతపండు గట్ట ఏమి వేసుకొని అవసరం లేదు. ఇలాగే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ దీంట్లో ఇది ఇప్పుడు ఇది అయిపోయింది. గిన్నెలో బౌల్లో తీసుకుందాం. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ టమాటర్ చట్నీ కుడుమ్ కే సాత్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.